చుక్క నూనె లేకుండా ఈ ఒక్క కీర దోసకాయతో మంచి అద్భుతమైన కూర చేశాను చూడండి. ముందుగా ఈ ముక్కలన్నీ కట్ చేసుకుని బాగా నీళ్ళతో ఉడికించుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద స్పూన్ చట్నీ పప్పు, ఒక హాఫ్ స్పూన్ తెల్ల నువ్వులు, ఒక 5-6 జీడిపప్పులు, కొన్ని కొబ్బరి ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, ఒకే ఒక టమాటా ఆప్షనల్, నేను చాలా ఆలోచించి వేశానన్నమాట. ఒకే ఒక టమాటా ముక్కలు కట్ చేసుకుని, ఒక ఎండుమిరపకాయ, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఫుల్ స్పూన్ ధనియాల పొడి, మరి కొంచెం కూడా వేసిన ధనియాల పొడి చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉడుకుతున్న కీర దోసకాయ ముక్కల్లో ఉప్పు, పసుపు, మంచి కరివేపాకు వేసుకోవాలి. ముక్క బాగా మెత్తబడింది అనుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా అందులో వేసి మరికొంచెం నీళ్లు పోసి దగ్గరగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇందులో ఏమీ వేయించే ప్రాసెస్ లేదు, నూనె వాడలేదు కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటే బాగుంటుంది. లాస్ట్లో మంచి గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఆయిల్ పట్ల మరీ పర్టికులర్గా ఉంటే రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది.